నమస్తే 10 టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం కారణంగా 90కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 4 విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్న నేపథ్యంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై కనిపిస్తున్నాయి. మరోపక్క ట్రాఫిక్ ఇక్కట్లు తప్పని పరిస్థితి అయితే ఢిల్లీలో ఎదురవుతోంది. మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. మొత్తం నదుల్లాగా మారిపోయి రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో వాహనదారులు ఇక్కట్లు తప్పట్లేదు. వర్షం కారణంగా 90కి పైగా విమానాలు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరో 4 విమానాలు రద్దయ్యాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఢిల్లీ ఎన్సీఆర్ లో అర్ధరాత్రి నుంచి కూడా భారీగా వర్షం కురుస్తుంది. 90కి పైగా ఈ విమానాల పైన ఈ ప్రభావం చూపించడం జరిగింది. అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో తెల్లవారుజాము నుంచి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ వర్ష కారణంగా ఈ నగరంలో రాకపోకల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయం అవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీలోనే ప్రధానంగా సాధారణ దినాలలో కూడా భారీగా ట్రాఫిక్ ఉంటుంది. అటువంటిది వర్షం పడడము, రోడ్డుపై నీరు నిలవడంతో పూర్తి స్థాయిలో వాహనాలు స్తంభించిపోవడం జరిగింది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా విమాన కార్యకలాపాల పైన కూడా ఈ యొక్క ప్రభావం చూపిస్తుంది. దాదాపు 90కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 4 విమానాలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క వర్ష సూచన ఉన్నట్టుగా కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఉరుములు మెరుపులతోటి కూడిన భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఐఎండీ రెడ్ అలర్ట్ ను ఢిల్లీకి జారీ చేయడం జరిగింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు ఉక్కపోతతోటి ఉన్న ఢిల్లీకి ఈ వర్షం కొంత రిలాక్స్ అయినప్పటికీ కూడా దీని ప్రభావంతో సాధారణ దినాలు కావడంతో ఇది పూర్తిగా ఇటు ప్రయాణికుల పైన పూర్తిగా ప్రభావం చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజంతా కూడా ఈ యొక్క వర్ష సూచన ఉన్నట్టుగా ఐఎండీ మాత్రం తెలియజేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచించారు. ఎక్కడైతే వాటర్ నిలుస్తుందో అక్కడ నిలిచే ప్రాంతాలను గుర్తించి అక్కడ మ్యాన్ హోల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం ఎన్సీడీ మున్సిపాలిటీ విభాగం అంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓకే, థాంక్యూ గోపి.